आप बैठ जाइए प्लीज. No controversies. Please sit down. హానరబుల్ మేయర్ గారికి, డెప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, కమిషనర్ గారికి, ఇక్కడ ఉన్న ఆఫీసర్లకి, నా తోటి కార్పొరేట్లకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మేడం, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొన్ననే రీసెంట్ గా బై ఎలక్షన్ అయింది. మీకు తెలుసు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ అంటే మెయిన్ గా ఇది కమిషనర్ గారు చెప్పినట్టు ఒక రోడ్డు తీసుకొని లేకపోతే ఒక న్యాచురల్ రిసోర్సెస్ ఏదో నాలా తీసుకొని డివైడ్ చేశారు డివిజన్స్ అని చెప్పడం జరిగింది. బట్ మా డివిజన్ వెంగళరావు డివిజన్ వచ్చి యాక్చువల్లీ ఉన్న ఓటర్స్ 52,000 ఓటర్స్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఎలక్టరల్ రోల్ ప్రకారము. బట్ దాంట్లో ఆల్మోస్ట్ 30% ఓటర్స్ అవైలబుల్ లో లేరు సార్ యాక్చువల్గా. ఎందుకంటే మొన్ననే ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇంత పర్టికులర్ గా మాకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీరు దాన్ని బట్టి చూసుకుంటే ఒక 40,000 మించి ఓటర్స్ ఉండరు ఈ డివిజన్ లో. సో ఈ డివిజన్ డివైడ్ చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే 50 మీరు డివైడ్ చేసినా కూడా ఒక మధురానగర్ డివిజన్, వెంగళరావు డివిజన్ కింద చేశారు. మధురానగర్ డివిజన్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 20,000 ఓటర్స్ కన్నా తక్కువ మందికే పాపులేషన్ ఉంటుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఏదైతే చేశారో అదంతా కూడా చెస్ట్ హాస్పిటల్, టిమ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ అండ్ స్టేట్ ఆఫీసెస్ అన్ని కూడా ఇదే డివిజన్ లో ఉండడం జరుగుతుంది మేయర్ గారు. సో ఒక్కసారి అవన్నీ కూడా ముఖ్యంగా ఏదైతే ఎలక్ట్రల్ రోల్ ని చూసుకొని అందులో ఓటర్స్ ని ఒక్కసారి ఎక్సర్సైజ్ చేసి అసలు ఉన్నారా లేరా అనేది చూసుకొని డెడ్ ఓటర్స్ అలాగే షిఫ్టెడ్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా చూసుకున్నాక డివిజన్ ని డివైడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అండ్ అలాగే ముఖ్యంగా డివిజన్ డివైడ్ చేయాలి అనుకుంటే మాత్రం మేడం ఏదైతే వాటర్ వర్క్స్ ముఖ్యంగా చూసుకుంటే సగం పార్ట్ ఏమో వేరే సెక్షన్ కి వెళ్ళాల్సి వస్తుంది, కొంత పార్ట్ ఏమో వేరే సెక్షన్ వెళ్ళాల్సి వస్తుంది. ఫర్ ద బెటర్ గవర్నెన్స్ అంతా కూడా ఏరియా అంతా ఒక్కరి కింద డివైడ్ అయితే ఒక్క ఆఫీసర్స్ కింద మనం కన్సల్ట్ చేసి మనం ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి అలా ఈజీగా ఉంటది అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఒక్క నిమిషం మేడం, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎందుకంటే మా పార్టీ నుంచి మేమే రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎర్రగడ్డ డివిజన్ లో కూడా మండల్ ఆఫీస్ యాక్చువల్లీ మండల్ సార్ మాల్నగర్, ఖైరతాబాద్ అండ్ అమీర్పేట్ 3 మండల్స్ కింద డివైడ్ అయింది. అది కూడా 2 డివిజన్స్ కింద స్ప్లిట్ అయింది. అండ్ ఈవెన్ బోరబండ డివిజన్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొత్త వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది ఇఫ్ ద డివిజన్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే ఈ బైఫరికేషన్ అవ్వాలి అంటే బోరబండ డివిజన్ కూడా డివైడ్ చేయమని చెప్పి లోకల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే బాబా గారు చెప్పినట్టు వాళ్ళకి 60,000 ఓటర్స్ అయిపోతున్నారు. సో అకార్డింగ్ టు యువర్ సెన్సెక్స్ దానికి కూడా డివైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాస్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ అండ్ ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం కావాలి అంటే అది జరగాలి అంటే అది కూడా రిక్వెస్ట్ అనేది మా సైడ్ నుంచి జరుగుతుందని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క డివిజన్ ని కూడా డివైడ్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ దట్ డివిజన్. రాకేష్ జైస్వాల్ జీ. आदरणीय मेयर जी, कमिश्नर जी, एक्स ऑफिशियो मेंबर्स और मेरे साथ सब कॉर्पोरेटर को नमस्कार, जय श्री राम। मैडम, मैं जामबाग से आता हूं। अब 9 दिसंबर को जो तेलंगाना गजट निकाले आप, मैं समझता हूं कि गजट निकालने से पहले आप ऑल पार्टी मीटिंग रखे तो आज कमिश्नर साहब का जो 3,000 एप्लीकेशन आए वो एप्लीकेशन नहीं आते समझता हूँ। और मैडम, मेरा जामबाग डिवीज़न है, आपको मालूम है कि इसमें दारुसलाम एमआईएम हाउस भी आता है। उस दारुसलाम के हाउस से लोग क्या करे बोलते मैडम मेरे डिवीजन को छेड़छाड़ करे मैडम। वो एग्जीबिशन ग्राउंड बोल के मेरा आधा पोर्शन पूरा हमारे जामबाग कट करके एग्जीबिशन ग्राउंड बनाए। मैं इसकी कड़ी निंदा करता हूँ मैडम। इससे पहले मैडम हमारा 4-8 ब्लॉक था जामबाग में डिवीजन में, मैं रिक्वेस्ट करता हूँ कि वो 4-8 ब्लॉक भी मुझे मिला दीजिए। और 4-1 एक ब्लॉक है मैडम जो आधा मेरे को आधा कन्फर्ट को दिए मैडम, उसमें हमेशा कंफ्यूजन रहता। मैं रिक्वेस्ट करता हूँ कि वो 4-1 ब्लॉक भी मेरे को मिला दीजिए मैडम। और मैं आपसे रिक्वेस्ट करता हूँ मैडम, ये 5 साल में कभी मेरे डिवीजन में नहीं आए और मेरे डिवीजन को एक बार 50 दिन में लास्ट बजे आइए मैडम। और आखिर में कहना चाहता हूँ, अगर कोई फ्रेंडशिप का अवार्ड है तो आपको मिलना चाहिए मैडम। आप बीआरएस से 3 साल जब मेयर बने थे आप एमआईएम के साथ थे, आज कांग्रेस में भी मेयर बने तो आज भी आपके एमआईएम के साथ है मैडम। भारत माता जय श्री राम। Thank you very much. Hema garu. Comments, these are the comments I really do not expect from the members. You know, I really do not expect. I expect some respect. And ఇది మాట్లాడేస్తుంటే వాళ్ళు సెపరేట్ గా మీరు వచ్చి మాట్లాడి that is a different game. When you're sitting in the chair, I do not appreciate a member speaking like that. అందరికీ నమస్కారం. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అండ్ సహచర కార్పొరేటర్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుని మేయర్ గారికి ధన్యవాదాలు.
ముఖ్యంగా సీతాఫల్ మండి డివిజన్ 2 పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది మేడం. అది 60,000 ఓటర్స్ ఉన్న ఏరియా. సో, సీతాఫల్ మండి డివిజన్ మరియు చిలకలగూడ డివిజన్‌ని చేశారు. చేసి కంప్లీట్‌గా నా మెయిన్ ఏరియా అంతా కూడా చిలకలగూడ ప్రాంతంలో ఉంది. అక్కడ ఆ ఏరియా డివైడ్ అయిపోయింది. అండ్ రీసెంట్‌గా గత 3 ఇయర్స్ కింద స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మీరు నాలా కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 10 కోట్ల నిధులు. అది రీసెంట్‌గా ఇప్పుడు అది శాంక్షన్ అయ్యి కూడా ప్రారంభం డిసెంబర్‌లో చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో, ఇప్పుడు కంప్లీట్‌గా ఆ డివిజన్‌కి వెళ్ళిపోయేసరికి నెక్స్ట్ లెవెల్‌లో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో, దాన్ని కన్సిడర్ నాలా బౌండరీస్ ఏవైతే ఉన్నాయో అవి సీతాఫల్ మండిలో కలిపి ఆ ఏరియాని ఏదైతే తార్నాక డివిజన్‌కి సంబంధించిన మాణికేశ్వర నగర్‌ని మా డివిజన్‌లో కలపడం జరిగింది. అండ్ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ అక్కడున్న ప్రాంత ప్రజలు సీతాఫల్ మండి డివిజన్‌లో కలవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా సీతాఫల్ మండి డివిజన్‌లో ఉండే. మాకు ఆనుకొని ట్రాక్ ఉంటది, రైల్వే ట్రాక్. సో, అప్పట్లో ఫ్లైఓవర్ లేని కారణంగా ఆ ట్రాక్‌ని దాటుకొని వాళ్ళు వచ్చే క్రమంలో చాలా మంది చనిపోవడం జరిగింది. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సీతాఫల్ మండి డివిజన్‌లోకి మాకొద్దు, తార్నాకలోనే మా డివిజన్‌ని కలపండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. సో, దాన్ని కూడా కన్సిడర్ చేసి తార్నాక, మాణికేశ్వర్ నగర్ ప్లస్ రవీంద్ర నగర్‌ని తార్నాకలోనే పెట్టి మిగతా ఏరియా ఏదైతే చిలకలగూడ ప్రాంతం ఉందో దాన్ని సీతాఫల్ మండిలా యథావిధిగా కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లాగే మా సికింద్రాబాద్ ఏదైతే ఇప్పుడు సునీత గారు చెప్పినట్టు 5 ఎమ్మెల్యేలు వాస్తవానికి వస్తున్నారు మేడం. ప్రోటోకాల్ అంశం ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మాకు జరిగే ఇబ్బందులు ఉంటాయి. ముషీరాబాదే కానివ్వండి, సనత్ నగర్, కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఉప్పల్ ప్రాంత ఎమ్మెల్యేలు మాకు కలవడం జరుగుతుంది. సరే, ఇప్పటి ఏమి ఇబ్బంది కాకపోవచ్చు, మళ్ళీ రేపు డీలిమిటేషన్ అయిన తర్వాత ఎమ్మెల్యేలు డివైడ్ అయినప్పుడు, లేదంటే డివిజన్స్ డివైడ్ అయినప్పుడు మళ్ళీ ఏమైనా రిప్రజెంటేషన్సే కానివ్వండి, డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ ప్రాంతం కాన్స్టిట్యున్సీ ఎట్లా అయితే యథావిధిగా ప్రీవియస్ ఉందో దాన్ని అలాగే బౌండరీస్ ని డిస్టర్బ్ చేయకుండా సికింద్రాబాద్ ప్రాంతంలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పుడు బౌండరీస్ ప్రకారం ఓటర్స్ ని కౌంట్ చేయకుండానే మనము డివిజన్లలో తీసుకోవడం జరిగింది. సో, వారందరూ డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క డివిజన్ లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. సో, మా కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కంప్లీట్ గా ఇప్పుడు వచ్చేసి 2,41,000 మేడం. సో, దాన్ని 8 డివిజన్స్ గా డివైడ్ చేసి ఒక 30,000 వస్తుంది. సో, పాపులేషన్ వైజ్ గా ఈక్వల్ గా డివైడ్ చేస్తే అప్పుడు కూడా బడ్జెట్ వైజ్ కానివ్వండి, డెవలప్మెంట్ వైజ్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గతంలో ఇప్పుడు మాకు 60,000 ఓటు, తార్నాక 59,000, మిగతా ఏరియాలు 45, 39, 39